రేపు పొద్దున మనము ఈ సంఘం ద్వారా కూడా మనం ఒక ఉపాధి చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒక మహిళా సాధికారత సొసైటీ ఏర్పాటు చేస్తున్నాం. అంటే దానిలో మహిళలు ఎంతమంది ఉన్నా అన్ని కులాలు వస్తారు. దానిలో ఆ మహిళా సాధికారత సొసైటీకి బీసీ అని పేరు పెట్టలేదు. దానిలో ఎందుకంటే వాళ్ళు ఆర్పీలు ఉన్నారు, వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పేరు మీద మనం సంఘంగా రిజిస్ట్రేషన్ త్వరలో దాని ద్వారానే మనము మన ఇంట్లో ఉన్న మన మహిళలకు ఉపాధి, ఎందుకంటే మన కుటుంబం అంతా మన మీద ఆధారపడుతున్నారు. మనం తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఉంటుంది. లేకపోతే ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఇంత బీడీలు చేసుకున్నాం, లేకపోతే ఇంత చిన్న దుకాణం పెట్టుకున్నాం, చిన్న వాళ్ళు మన సంఘం ద్వారా సూపర్ మార్కెట్ లెవెల్లో పెట్టుకునే లెవెల్లో మన సంఘం వెళ్ళాలి. ఈరోజు కొండదేవుడ రాజ్యాధికారం కోసమే కాకుండా ప్రతి ఒక్కరు సర్పంచులు వార్తల్పం ఉంటే, రెండో సంకల్పము మనము ఆర్థికంగా మన కుటుంబము ఎదగడానికి కోసము మన ఫ్యామిలీలో ఎవరైతే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బిజినెస్లో చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇది మేము గుర్తుపెట్టుకోవాలి. ఎలా చేస్తామనేది ఒక్కొక్కటి త్వరలో మనకి రాష్ట్ర కమిటీ రాష్ట్ర మీటింగ్ అయిన తర్వాత మనకి మన జిల్లాలో మరి యువత, ఇంకా రైతు కంపెనీలు, సీనియర్ సిటిజన్ కానీ, కార్మికుల విభాగం కానీ, ఉద్యోగస్తుల విభాగము, బిజినెస్ విభాగము, అన్ని కంపెనీలు, అనుబంధ కంపెనీలు కూడా దాదాపుగా 80% పూర్తి చేస్తారు. ఇంకో 20% ఈరోజు మండల అధ్యక్షులు మరి జిల్లా అందరి ఆత్మీయ సమ్మేళనం అంటే ఈ బీసీ కులాల్లో 136 కులాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, ఎవరి కుల సంఘంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, వారి కమిటీ సభ్యులందరినీ పిలిచి ఒక 2000 మందితోని కమిటీ సభ్యులతోని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కొన్ని మండలాల అధ్యక్షులకు, కొన్ని నియామక సంఘంలో వచ్చిన జిల్లా కమిటీ మెంబర్లు, మరి మహిళా కమిటీ మెంబర్లు, యువత కమిటీ, మరి ఇంకా అనుబంధ కమిటీ సభ్యులందరూ కూడా ఒక 15 రోజుల లోపల ప్రతి మండలంలో, గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాల అధ్యక్షులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా అందరినీ పిలిచి వారందరికీ కూడా ఒక ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి వారి ద్వారా బీసీ సంఘాలలో ఉన్న బీసీ కుల బాంధవులందరికీ ప్రతి ఒక్కరికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం సమన్వయ కమిటీ అంటే మనిషి శరీరంలో ఇందకాయ ఎంత విలువైనదో, ఇందకాయ ఎంత ముఖ్యమైనదో, ఆ ఇందకాయకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ బీసీ సాధికారిత సంఘానికి సమన్వయ కమిటీ అనేది అంత ముఖ్యం. ఈరోజు సమన్వయ కమిటీకి జిల్లాలోని వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులను, కార్యదర్శులను, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుల కార్యదర్శులను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు సమూహ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, జిల్లా స్థాయిలో బీసీ సాధికారిత సంఘానికి సంబంధించిన అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రస్తుతానికి ముఖ్యంగా స్కాలర్షిప్లు రావడంలో, ఫీజు రీయింబర్స్మెంట్ రావడంలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా వారికి చేయూతనివ్వక బీసీ యువత కూడా వెనుకంచబోతున్నారు. మరి బీసీ మహిళలు కూడా ఎవరి హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వం నుండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడానికి ఈ బీసీ సాధికారిత సంఘ అనుబంధ సంఘాలైన విద్యార్థి, యువత, మహిళా సంఘాలు అవసరమని సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఇతరత్ర అన్ని రంగాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని మరి రానున్న 2025-26 బడ్జెట్లో బీసీల జనాభా ప్రాతిపదిక పైన నిధులు పెట్టుకున్నాము. మరి మొదటి దఫాలో బీసీ కులగణన కుటుంబ సర్వేను చేపట్టడం జరిగింది. అది సంపూర్ణంగా జరగలేదు. పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా
మరి నిర్మాణాత్మకంగా జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించి అందులో జరిగిన తప్పులను తెలుసుకొని తప్పుల తడకగా మారిందని భావించి రెండవసారి కూడా రీసర్వే కుటుంబ కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది.